నాయకులు అలాగే పొలిటికల్ అనలిస్ట్ మస్తన్ రావు గారు జాయిన్ అవుతారు. ముందుగా సైద్ రఫీ గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఓవరాల్గా మనం చూస్తున్నాం ఈ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు, మొన్నటిదాకా ఏమో జగన్మోహన్ రెడ్డి బిగ్ బాసు అంతిమ లబ్ధిదారుడు అనేటువంటి కొత్త పేర్లన్నీ అన్నాం. ఇప్పుడు అసలు ఆయనకి ఏ సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. క్వార్టర్ని ఆయన టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిన్న వెళ్ళొచ్చాడు. సో ఇంతకీ ఎవరు అప్రూవర్గా మారబోతున్నాడు ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఎదురు చెప్పేశారా లేకపోతే ఎవరైనా చెప్పారా? అసలు ఈ కేసుకు సంబంధించి ఎలా ముందుకెళ్ళబోతోంది? ఇది సాగతీత అనుకోవచ్చా? దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుంది, ఆవేదన చెందుతుంది అనేటటువంటి దాని మీద కూడా భారీగా ప్రచారం జరుగుతుంది మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా. ఏమంటారు? నమస్కారం రాజు గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా శుభోదయం. సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కోట్రేని టార్గెట్ చేసింది ఏంటయా అంటే తన స్థానాన్ని కిందకి దిగజార్చారు. కానీ మద్యం కుంభకోణంలో ఆయన చెప్పింది ఏంటంటే రాజకేశ్వర రెడ్డికి అన్నీ తెలుసు, అన్ని కర్త కర్మ క్రియ అంతా రాజకేశ్వర రెడ్డి అని. అయితే ఇక్కడ మనం కీలకమైనటువంటి విషయం ఏంటంటే మద్యం పాలసీని మా ఇంట్లోనే 3 సార్లు కూర్చొని నేను, మిథున్ రెడ్డి, రాజకేశ్వర రెడ్డి ఇంకా కొంతమంది కూర్చొని దీన్ని తయారు చేశాం. పాత మద్యం పాలసీ తీసేసి కొత్త మద్యం పాలసీ ఏర్పాటు చేశామని చెప్పాడు. అయితే ఎవరు చెప్తే చేస్తారు? వీళ్ళేం మంత్రులు కాదు, 2 ఎంపీలు. అప్పుడు విజయసాయి రెడ్డిను మిథున్ రెడ్డి ఎంపీలు, మిగతా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు. 1-2 ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారేమో. అదే పూర్తిగా ఎంతమంది కూర్చున్నారనే అతను చెప్పలా. మా ఇంట్లో జరిగింది, మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు, 100 కోట్లు అడిగితే నేను ఏర్పాటు చేశానని చెప్పాడు. అయితే ఇప్పుడేమంటున్నాడు, దీనికి రాజకేశ్వర రెడ్డిని అడగండి, మొత్తం అతనే చెప్తాడని. రాజకేశ్వర రెడ్డి ఎవరు అసలు? అతనే ప్రభుత్వంలో మంత్రి. జగన్మోహన్ రెడ్డి చెప్తేనే విజయసాయి రెడ్డి ఆ మీటింగ్ పెట్టాడు వాళ్ళ ఇంట్లో. జగన్మోహన్ రెడ్డి చెప్తేనే రాజకేశ్వర రెడ్డి హ్యాండిల్ చేశాడు. అక్కడ వరకు తేటతెల్లం అయింది కదా. రాజకేశ్వర రెడ్డి మొత్తం హ్యాండిల్ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి మద్యం పాలసీని పాతదాన్ని తీసి కొత్తదాన్ని పెడతారా? ఆ అధికారాలు ఎవరికి ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి కొన్ని ముఖ్యమంత్రిగా ఆయన చేస్తాడు, క్యాబినెట్ లో పెట్టి. క్యాబినెట్ లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి ఆయన ఏమన్నాడు, నాకేం తెలియదండి, మార్చింది పై వాళ్ళు చెప్పారు, సంతకం పెట్టమంటే పెట్టారని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి విజయసాయి రెడ్డి లోపల ఈడీ దర్యాప్తులో మొత్తం పాలు నీళ్లు సపరేట్ చేస్తున్నట్టు చెప్పేశాడు. అసలు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి భూములు, పోర్టు హ్యాండింగ్ ఓవర్ సంబంధించినటువంటి దాని మీద ఈయన్ని పిలిస్తే ఈయన మద్యం కుంభకోణం గురించి చెప్పాడు. ఈ రాజకేశ్వర రెడ్డి ఎవరు ఏంటని చెప్పి అతను చెప్పిన తర్వాత ఈ పాత్రలన్నీ వెలుగులోకి వచ్చినాయి. ఒక 40-50 మంది ఉన్నారు దాని చుట్టూ. అందులో ఒక 15-16 మందిని అరెస్ట్ చేశారు. రాజకేశ్వర రెడ్డి తండ్రి చెప్పాడు కదా, రాజకేశ్వర రెడ్డి కూడా చెప్పాడు. అసలు దోపిడీదారుడు ఎవరు అనేటువంటిది చెప్తే అదే మాకు ఆ రోజు చివరి రోజు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కదా. కాబట్టి ఇవాళ మద్యం కుంభకోణం జరిగింది, బంగారం ఎక్కడ కొన్నారో ఆ వ్యాపారస్తులను అరెస్ట్ చేశారు, మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ వచ్చింది. ఈడీకి వేరే ఆధారాలు అవసరంలా, విదేశాల నుండి మనీ వచ్చిందంటేనే అది ప్రూఫ్, ఇక దానికి వేరే ఆధారాలు ఏం అవసరంలా. కాబట్టి ఈడీ రంగప్రవేశం చేసింది. 22వ తారీఖు 23వ తారీఖు ఇద్దరిని విచారించారు. ఇంకా రేపు సోమవారం నాడు ఇంకెంతమందిని విచారిస్తారో తెలియదు. కాబట్టి మద్యం కుంభకోణంలో కమిషన్ ద్వారా నెలకు 65-70 కోట్ల రూపాయలు వసూలు చేశారనేది వాస్తవాలు. లెక్కలతో పాటు ఎక్కడెక్కడ డబ్బులు దాచారో, హైదరాబాద్లో ఎన్ని టన్నులు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు రఫీ గారు ఇప్పుడు ఓకే, మీరు ఒక మాట అన్నారు ఏంటి అంటే విజయసాయి రెడ్డి
ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని బయట పెట్టడం వల్ల ఆయన చెప్పడం వల్లే ఈ పేర్లు ఈ పాత్రధారులంతా కూడా బయటకు వచ్చారని చెప్పారు. అట్ ది సేమ్ టైం మీరు కాకినాడ పోర్టుకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి విడిపోతే కూటమి విడిపోతే తప్ప జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన బయట నుంచి కూడా రాజకీయ సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు ఆయన ఏమైనా బెయిల్ తీసుకున్నాడా? మీకు ఏమైనా ఐడియా ఉందా? మరి విజయసాయి రెడ్డి ఎందుకు మీరు కాపాడుతున్నారు అసలు? అదే ఇప్పుడు విజయసాయి రెడ్డి లోపల ఏం చెప్పాడో మనకు తెలియదు. బయటకు వచ్చి ఆయన ముక్కలుగా అతికిచ్చినటువంటి సినిమా చెప్పినట్టుగా చెప్పాడు. అందులో రాజకీయాలు చెప్పాడు, మద్యం కుంభకోణం చెప్పాడు, తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం చెప్పాడు. నేను దేంట్లో చేరబోనంటూనే ప్రధానమంత్రిని పొగిడాడు. జూన్లో నేను రాజకీయ ప్రవేశం చేస్తా అన్నాడు. గత సంవత్సరం ఏం చెప్పాడు? అసలు నేను రాజకీయాలు వదిలేసాను, వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ రాజకీయాలు అంటున్నాడు. కూటమి విడిపోతే కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం రాడు, పాదయాత్రలు చేసినా సరే రాడని చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తా ఉన్నాడు. అంటే నువ్వు పాదయాత్ర చేసిన ఉపయోగం లేదు, మోకాళ్ళు నొప్పి తప్పితే నీకు ఉపయోగం లేదని. మళ్ళీ ఏమంటున్నాడు? జూన్లో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతా ఉన్నాయి. అప్పుడు ఆయన ఒక రాజ్యసభ సీటు ఖాళీ చేయటం వల్ల బీజేపీకి ఆ సీట్ వచ్చింది. పాకా సత్యనారాయణని ఆ సీట్లో పెట్టారు. మరి తర్వాత వచ్చేటువంటి రాజ్యసభ సీటు నాకేమిటి ఇవ్వండి అని చెప్పి బీజేపీ వాళ్ళని అడిగాడా? అవన్నీ కూడా జూన్లో తెలుస్తాయి. కాబట్టి ఆయన జూన్ లింక్ పెట్టింది ఏంటంటే రాజ్యసభ 4 సీట్లలో తనకు ఏదైనా ఇస్తా ఉంటే అప్పుడు బీజేపీలో చేరేటువంటి పరిస్థితి ఉంటుందేమో. ఇవన్నీ కూడా ప్రధానమంత్రిని బాగా పొగిడి మరి చంద్రబాబు నాయుడిని అలాగే జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా పరోక్షంగా విమర్శించాడంటే ఆయన ఒక లైన్ తీసుకున్నట్టు కనిపిస్తా ఉంది. కాబట్టి ఆయన లోపల చెప్పింది వేరు, బయట చెప్పింది వేరు. బయట రిహార్సల్ వేసుకొని చెప్పాడు, ముక్కలుగా అతికిచ్చినట్టు, అతుకుల బొంత ఉన్నట్టు ఉంది అతని ప్రెస్ మీట్. కాబట్టి అతను అందరి మీద విషయం కక్కాడు, కొంతమందిని పొగిడాడు. కాబట్టి ఆయన చాలా విషయాలు ఈడీకి చెప్పాడు. ఈడీ దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చాడు. ఆయన చెప్తేనే రాజకేశ్వర రెడ్డి అనేటువంటి పాత్ర బయటకు వచ్చింది. అంతవరకు మీకు తెలియదు, నాకు తెలియదు, అసలు ప్రభుత్వానికి కూడా తెలియదు. ఒక సాలెగూడు లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా డబ్బులు కలెక్ట్ చేసి రియల్ ఎస్టేట్ ఓకే సార్, ఇప్పుడు అవన్నీ ఓకే సరే, అవన్నీ విచారణలో తేలుతాయి. ఓకే, ఇవన్నీ మనం మాట్లాడుకుంటానే ఉన్నాం. ఇప్పుడు కేసు నమోదైన రోజు నుంచి ఇవన్నీ మనం మాట్లాడుకుంటానే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఈయన గురించి ఎందుకని మనం సరే అవన్నీ చూస్తున్నాం సార్, అవన్నీ చూసాం, కరెక్టే, మీరు చెప్పిన అన్ని కరెక్టే. విజయసాయి రెడ్డి మీద ఎందుకు మనం చర్యలు తీసుకోవట్లేదు అంటే మీరు లోపల ఒకటి చెప్తారు, బయట ఒకటి చెప్తారు అన్నారు. సరే మాట్లాడదాం, మీ దగ్గర మళ్ళీ వస్తాను నేను. ఒక నిమిషం ఉండండి. మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఇప్పుడు విజయసాయి రెడ్డి, ఒక నిమిషం ఉండండి సార్ ప్లీజ్. విజయసాయి రెడ్డి గారు